కాలు ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకున్న అధ్యక్ష దాదాపుగా 7,000 ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది 7,000 ఎకరాలకి నీళ్లు అందజేసి ఈ కెనాల్ ని అడ్డదిడ్డంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేశారు అధ్యక్ష. దాని అంతా కూడా బూర్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష. మరి ఇదంతా ఎట్లా చేశారంటే అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్పా చక్రపాణి తర్వాత ఈ శిల్పా వెంచర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఈ ఎస్సీ ఈని పట్టుకున్నారు అధ్యక్ష. వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష. ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించి వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఎన్ఓసి తెప్పించుకున్నారు అధ్యక్ష. ఈ ఎన్ఓసి ఏంటంటే అధ్యక్ష సిఈ లెవెల్లో ఎస్సీ లెవెల్లో ఈ లెవెల్లో వీళ్ళు అలైన్మెంట్ మార్చడానికి ఒక కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చడానికి వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు అధ్యక్ష. గవర్నమెంట్ జీవో ఇవ్వాలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దృష్టిలో వెళ్ళి కలెక్టర్ గారు ఒప్పుకుంటే గానీ ఈ కేసీ కెనాల్ అలైన్మెంట్ అనేది మార్చకూడదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ కంటిన్యూస్ గా మేము గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల అధ్యక్ష 19లో వెంచర్ కట్టారు అధ్యక్ష. 2021లో పర్మిషన్లకి అప్లై చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే మేము ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చినాం అధ్యక్ష. వీళ్ళు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పట్లో ఉన్న ఉషారాణి గారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ప్రెషర్ పెడితే ఆమె ఒక లెటర్ రాసినారు అధ్యక్ష. ఏమని అంటే అధ్యక్ష కలెక్టర్ గారికి అప్పుడు ఈ 2021లో అధ్యక్ష వెంచర్ స్టార్ట్ అయింది 19లో అధ్యక్ష. ఆమె రాసిన లెటర్ లో అధ్యక్ష the attention of district collector Kurnool is invited to reference cited అధ్యక్ష కరువు ప్రాంతం రైతులకు సంబంధించిన అధ్యక్ష దయచేసి 2 minutes అధ్యక్ష. It is requested to inspect the proposal regarding the realignment of Palasagram taking in view of Supreme Court orders అధ్యక్ష. సుప్రీం కోర్టు ఆర్డర్స్ అని స్పెసిఫిక్ గా మేము ఎందుకు మెన్షన్ చేసిందంటే అధ్యక్ష సుప్రీం కోర్టు ఆర్డర్స్ ప్రకారం అలైన్మెంట్ మార్చాలి అంటే అది చాలా పెద్ద కారణం ఉండాలి అధ్యక్ష. అంతేకాకుండా ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మాత్రం అలైన్మెంట్ మార్చకూడదు. ఏదన్నా వాటర్ బాడీస్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వెంటనే తీసేయాలని చెప్పి మరి చెప్పడం జరిగింది కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అప్పట్లో ఆ లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత ఎటువంటి మూవ్మెంట్ జరగలేదు అధ్యక్ష. మళ్ళీ 2024లో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి 3 నెలలు ఉండగా ఆళ్లగడ్డకి మీటింగ్కి వచ్చారు అధ్యక్ష. January 9th 2024లో అధ్యక్ష 1,00,000 మందితో మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మీటింగ్ లో ఆళ్లగడ్డ ప్రజలకి శిల్పా వెంచర్ లో అవినీతులు జరిగినాయి అది ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. 9th చంద్రబాబు నాయుడు గారు వస్తే అధ్యక్ష 10వ తారీఖు వీళ్ళు వెంచర్ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ దగ్గర ప్రెజర్ పెడితే కలెక్టర్ ఎస్సీకి లెటర్ రాశారు అధ్యక్ష. ఆయన కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం తీసుకోండి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు రావడం జరిగింది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష 3 డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ఒకటి అధ్యక్ష కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు అధ్యక్ష దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఓవర్లుక్ చేసి 60 acres లో మరి కేసీ కెనాల్ కాలువ ఉన్నప్పుడు కూడా లేఅవుట్ కి పర్మిషన్ ఎట్లా ఇచ్చారని చెప్పి కూడా మాకు తెలియజేయాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిపోయింది అధ్యక్ష డిమాండ్స్ అధ్యక్ష. మూడోది అధ్యక్ష ఈ రిజిస్ట్రేషన్స్ అక్కడ అవ్వట్లేదని చెప్పేసి పక్కా సర్వే నెంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు అధ్యక్ష. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష 3 డిమాండ్స్ అధ్యక్ష. ఒకటి ఏ విధంగా ఈ అలైన్మెంట్లు మార్చారు హైడ్రోపాలిక్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ ఎవరు ఇచ్చారనేది అధ్యక్ష. డిమాండ్స్ వచ్చేసి అధ్యక్ష ఈ శిల్పా వెంచర్ అనేది ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఇది కేవలం ఆళ్లగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూట్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు